పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వారు చెప్పింది. సో మనం ఎన్నో సమ్మిట్స్ చూసాం కదా, మీ అనాలిసిస్ ఏంటి ఈ సమ్మిట్కి సంబంధించి? ఒక వ్యాపారాలకు అనుకూలంగా ఉండే వ్యక్తిగా, ఒక క్యాపిటలిస్ట్గా, ఒక రాష్ట్రం వ్యాపారాలను ఆహ్వానించి వాళ్ళకి సరైన వాతావరణం సృష్టించి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడం అనేది చాలా సంతోషించే విషయం. మీరు గతంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు నన్ను మీ ఛానల్కి ఆహ్వానించారు, అప్పుడు కూడా సమర్థించాను. ఈరోజు ఇన్ని పెట్టుబడులు వస్తాయంటే ఎవరు మాత్రం కంప్లైంట్ చేస్తారో దానికి ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది. కాబట్టి ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్. కానీ ఈ వ్యాపారాలకు ఇచ్చే రాయితీలు ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఇది చాలా ఆర్బిట్రరీగా ఇస్తున్నారు. కాబట్టి ఈ 13 లక్షల కోట్ల రాయితీలు కానీ పెట్టుబడులు, వాళ్ళకి ఇచ్చే రాయితీలు, డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. ఎట్లాంటివి ఇస్తున్నారో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. ఇండోసోల్ అనే కంపెనీకి భారీ ఎత్తున 8,000 ఎకరాల్లో సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్, దాంతోపాటు సోలార్ పవర్ జనరేషన్కి 69,000 కోట్ల పెట్టుబడి అంటే అందరం చప్పట్లు పెట్టాం. ఆహ్వానించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రోత్సహించారు, చంద్రబాబు నాయుడు గారు దాని వెనక నిలబడ్డారు, కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుంది, అన్ని చేస్తుంది. ఎక్సలెంట్. దీంట్లో అసలు ఎవరికి అక్కడ కంప్లైంట్స్ ఉండకూడదు, ఎందుకంటే భారతదేశం సోలార్ పవర్ లో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తుంది. 69,000 కోట్ల పెట్టుబడిలో 46,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తే అది ఏం పెట్టుబడి, దాని వలన ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుంది? అందులో 14,000 కోట్ల రూపాయల క్యాష్ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, 27,000 కోట్ల రూపాయలు గతంలో జగన్ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. 4 రూపాయలకు యూనిట్ 15 సంవత్సరాల పాటు విద్యుత్తు 4 రూపాయల యూనిట్కి ఇస్తున్నారు. స్టేట్ జిఎస్టి రాయితీ ఇస్తున్నారు, స్టాంప్ డ్యూటీలో రాయితీ ఇస్తున్నారు, అందుట్లో సిలికా మైనింగ్ చేస్తే రాయితీలు ఇస్తున్నారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. 69,000 కోట్లలో దాదాపు 45,000 కోట్లు ప్రజలే భరిస్తే అది వ్యాపారం కింద ఎట్లా వచ్చింది? ఇవాళ మీరు వైజాగ్ లో జరిగిన ఒప్పందాలు కనుక తీసుకుంటే ఏబిసి క్లీన్ టెక్, అగైన్ విద్యుత్తులో ఈ రోజు జరుగుతున్న కుంభకోణాలు అంటే మన మీద, భవిష్యత్ తరాల మీద వాళ్ళు మనం అపారమైన భారం వేస్తున్నాం. ఏబిసి క్లీన్ టెక్ 1,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందన్నారు. రెన్యూ పవర్ 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి, దాంతోపాటు నవయుగ గ్రీన్, చింతా గ్రీన్ అంట, ఏఎం గ్రీన్, సిమెన్స్ గ్రీన్. ఇవి డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. అంటే ఆ ఒప్పందాల్లో మనం అసలు ఏం వాగ్దానాలు చేస్తున్నాం? ప్రజలు వీళ్ళకి వ్యాపారాలు చేయడానికి ప్రజాధనం ఎంత ఇస్తున్నాం? నేను ఒక్క ఉదాహరణ మీకు ఇచ్చింది ఇందాక. ఇండోసోల్ విషయంలో 14,000 కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం క్యాష్ సబ్సిడీ, అంటే వాళ్ళు 69,000 కోట్ల రూపాయలు పెడతా అంటే 14,000 కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం, 27,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చి, మనం మీరు 10 లక్షలతో వెంకటకృష్ణ గారు వ్యాపారం చేస్తుంటే 6.5 లక్షలు ప్రజలే ఇస్తే అది వ్యాపారం ఎట్లా అవుద్ది? అసలు మీ ఏబిఎన్ స్టూడియోకి మీరు విద్యుత్కి ఎంత కడుతున్నారు యూనిట్? వాళ్ళు 4 రూపాయలు 15 సంవత్సరాల పాటు కడతామంటున్నారు. నా మిత్రులు విజయవాడలో 14 రూపాయలు కడుతున్నారు యూనిట్కి. కాబట్టి పెట్టుబడులు అందరం ఓపెన్ ఆర్మ్స్ తో ఆహ్వానించాలి. పెట్టుబడులు వస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, రాష్ట్ర ప్రభుత్వాలకి పన్ను ఆదాయం వస్తుంది, ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ప్రజల అవసరాలు తీరుతాయి. కాబట్టి పెట్టుబడులు అసలు ఎటువంటి అభ్యంతరం చెప్పనవసరం లేదు. కానీ ఈ పెట్టుబడిలో ఉన్న నిగూఢ అర్థం మనం అర్థం చేసుకోవాలి, ఎటువంటి ఒప్పందాలు చేసుకుంటారని తెలియాలి, అది ముఖ్యం. రైట్. ఒకసారి శ్రీనివాసరావు గారిని కూడా అడుగుదాం, ఈ సమ్మిట్ మీద వారి అబ్జర్వేషన్ కానీ లేక అనాలిసిస్ కానీ ఎలా ఉందనేది. శ్రీనివాసరావు గారు, ఈ నమస్తే అండి. ఈ చాలా చూసాం మనం, సమ్మిట్స్ చాలా చూసాం, బట్ దిస్ సమ్మిట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. ఇందాక పట్టాభి గారు కూడా అదే చెప్తున్నారు కదా. సో మీ అనాలిసిస్ ఏంటి? ముగిసిన